బలంగా ప్రతిపక్షానికి సంబంధించి ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలను కొలుగొల్చడం ద్వారా బహిళహీనపరచాలనేటువంటి ఒక కుట్ర ఉందనేటువంటి ఆరోపణ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేయాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఒంటరి చేయాలని ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఎమ్మెల్యేలందరినీ కూడా కొనటం జరుగుతుందే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తున్నారు అంటే అది హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే వెళ్ళిన ఎమ్మెల్యేలే జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు కానీ, భూమానాయురెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ మాకు మంత్రి పదవి ఇస్తారనో, మాకు 30 కోట్లు ఇస్తారనో, కొంతమంది కేసులు పెడితే బెదిరించి వెళ్తున్నారు, మైనింగ్స్ ఉంటే బెదిరించి వెళ్తున్నారని మనం చూస్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతుడైతే గతంలో కూడా ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన దగ్గర సమర్థత లేదా? ఎప్పుడు ఆ రోజు ఎందుకు మిగతా పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు సైడ్ వెళ్ళలేదు అంటే ఆ రోజు ఇలాంటి నీచ కార్యక్రమాలకు తెరలేపేదు. కానీ ఈ రోజు భవిష్యత్తులో తన కొడుకు లోకేష్ కి ప్రతిపక్షం అనేది అడ్డం లేకుండా ఒకే పక్షం ఉంటే బంగారు కిరీటం ఆయన నెత్తిన పెట్టాన్ని ముఖ్యమంత్రి చేయాలన్న ఒక దురుద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు తన కొడుకు స్వార్థం కోసం ఈరోజు దుష్ట రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం.